ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు కార్మిక్ ఎనర్జీ అన్నారు, ప్లానెట్స్ అన్నారు. ఉమ్, అంటే గ్రహాల బట్టి కూడా వీళ్ళ పరిస్థితి ఉంటుందన్నారు. ఉమ్, అంటే ఇంకా ఏవైనా కనెక్టివిటీ ఉంటుందా? ముఖ్యంగా గ్రహాలకి ఉమ్. ఈ ఈ ఫైవ్ సిద్ధ బాడీస్ కి 5 ఎలిమెంట్స్ కానివ్వండి, పంచభూతాలకి ఉమ్. అండ్ ఈ సిద్ధ తంత్రానికి సంబంధం ఏంటి ఒకసారి మాకు వివరిస్తారా? ఇప్పుడు మన చుట్టూ మన ఫిజికల్ బాడీ ఇంకా మిగతా 4 బాడీస్ అంటే పంచకోశాస్ అంటాం. అవును. 5 బాడీస్ ఉన్నాయి. అది చెప్పారు. దీనికి కనెక్షన్ ఏంటంటే 5 ఎలిమెంట్స్. ఒక్కొక్క బాడీకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవును. ఆ ఒక్కొక్క బాడీలో 5 ఎలిమెంట్స్ ని క్లియర్ చేయాలి. బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అది క్లియర్ చేయాలి. అది పల్స్ బ్యాలెన్సింగ్ లో చెప్పున్నాను నేను. అవును చెప్పారు. అది దాన్ని మనం క్లియర్ చేయాలి. ఇంకా మనకి ఈ నవగ్రహాలు ఉంటాయి కదా, ప్లానెట్స్, ఇవన్నీ కూడా దీంతోనే కనెక్ట్ అయి ఉంటాయి. మన ఎనర్జీ బాడీ ఎలా ఉంటుందో అలాగే మన ప్లానెట్స్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది వీక్ గా ఉందంటే ప్లానెట్స్ దాని ప్రకారమే పనిచేయాలి. ఓకే. ఇది బాగుందంటే దాని ప్రకారమే ప్లానెట్స్ పనిచేయాలి. అన్నీ 5 బాడీస్లోనే ఉన్నాయన్నమాట. తర్వాత చక్రాస్, మన చక్రాస్ కూడా ఈ బాడీ ఎలా ఉందో దాని ప్రకారమే మన చక్రాస్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఆరా కూడా దాని ప్రకారమే డెప్లీట్గా ఉంటుందా, ఏ కలర్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, అవన్నీ ఇంట్యూషన్లో మన ఆజ్ఞ చక్ర ఓపెన్ అయితే చూడొచ్చు. ఎవరైనా చూడొచ్చు, నేను చూడడం అని కాదు, ఎవరైనా నేర్చుకొని చూడొచ్చు అనమాట. అయితే దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కొడుకు ఫోటో, పెళ్లి కూతురు ఫోటో తెచ్చినా కూడా, వాళ్ళు వస్తే ఇంకా మంచిది, వాళ్ళు రాలేదు పేద ఫారిన్లో ఉన్నారు అనుకున్నా కూడా ఫోటో తెచ్చినా కూడా మనం చూసి ఆ ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అయినాయా లేదా. ఎందుకంటే ఆడవాళ్ళది ఇన్ ఎనర్జీ, మగవాడిది యాంగ్ ఎనర్జీ. ఇన్ అండ్ యాంగ్ రెండు మ్యాచ్ అయినాయా లేదా అవి చూసి అన్ని ఎనర్జీస్ 5 బాడీస్ ఎనర్జీస్ ఎలా ఉంది, ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ వరకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు పెళ్లి చేసుకొని 40 ఏళ్ళ తర్వాత డైవర్స్ అవుతుంది అన్న తెలిసిపోతుందండి. అంటే 60 yearsలో డైవర్స్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అప్పుడు మనం ఇది వద్దు అని చెప్పేస్తాం. ఓకే. అంటే వాళ్ళు ఒకవేళ లవ్ చేసుకొని ఉన్నారు, మాకు ఇదే కావాలంటే మనం ఏం చెప్పలేం, కానీ మామూలుగా మ్యాచెస్ చూస్తే మాత్రం వద్దని చెప్పేస్తాం అనమాట. అది ఫ్యూచర్లో రాబోయేది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు. ఓకే. అయితే హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ని మనం ముందుగానే పసిగట్టవచ్చు అంటారు మేడం ఇందులో? అంటే ముందుగా పసిగట్టడం కన్నా కూడా మనం 5 బాడీస్ని క్లియర్ చేసినప్పుడు క్యాన్సర్ వస్తుంది అంటే ఒక మనిషికి ఆ రోజు వచ్చినది కాదు, 1 month ముందు వచ్చినది కాదు, 15 years పడుతుందండి. అన్ని బాడీలో నుంచి వరుసగా ట్రావెల్ అవుతూ వచ్చి ఫిజికల్ బాడీకి ట్రావెల్ అవడానికి 15 years పడుతుంది. అంటే అది మనకి ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు, అతనికి ఇంకా క్యాన్సర్ లక్షణాలు కూడా ఏం లేదు, కానీ 15 సంవత్సరాల తర్వాత రాబోయే క్యాన్సర్ ఇవాటి నుంచి అక్కడ పై నుంచి అది ఫైర్ ఎనర్జీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎనర్జీ వైస్ నాడి చూసినప్పుడు నాకు అది తెలిసేదనమాట. వీళ్ళకి వస్తుందని ముందే తెలిసిపోతుంది. కానీ మనం ఫిజికల్ బాడీలో నుంచి వచ్చినాక మనం ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సిద్ధతంత్రాలు ఏంటంటే ఎనర్జీ లెవెల్లో క్లియర్ చేసేస్తాం కదా. ఎనర్జీ లెవెల్లో క్లియర్ చేసినప్పుడు ఫిజికల్ బాడీకి రాకముందుగానే మనం క్లియర్ చేసేయచ్చు. ఓకే. ఏ డిసీజ్ అయినా రాకముందే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, క్లియర్ చేసేయచ్చు. అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్, ఎంత పని నేను చేస్తున్నా, కొంతమంది ఎన్నో టార్గెట్లు పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు, ఎంత చేస్తున్నా నేను అనుకుని సాధించలేకపోతున్నాను, అనుకున్న ఎత్తుకు వెళ్ళలేకపోతున్నాను అన్న బ్లాక్స్ని క్లియర్ చేసేయచ్చు. ఇంకా కోర్టు గొడవలు చాలా ఉన్నాయి, ఆస్తుల గొడవలు చాలా ఉన్నాయి. అన్నిటినీ ఇప్పుడు కొంతమంది ఇవాళ రేపు చాలా మంది డిప్రెషన్ తోని బాగా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మెంటల్ బాడీలో ఉంటుంది కదా వాళ్ళకి. మెంటల్ ఇష్యూస్ అనేది చాలా వరకు డిస్టర్బ్డ్ గా ఉంటున్నారు. వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అంటారు? వాళ్ళ బాడీలో మెంటల్ బాడీలో ఉంటుంది అవన్నీ కూడా. అవి ఎమోషనల్ కి ట్రావెల్ అయ్యి అప్పుడు ఫిజికల్ బాడీకి వస్తుంది కదా. ఈ 5 బాడీస్ లో మనం అవి ట్రావెల్ చేస్తున్న దాన్ని మనం క్లియర్ చేసామంటే ఆటోమేటిక్ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడుతుంది అని చెప్పేదానికన్నా వాళ్ళకి కరెక్ట్ అయిన దారి దొరుకుతుంది. ఓకే. చిన్న వైద్యం కావచ్చు, చిన్న వైద్యంలో చాలా పెద్ద రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి. మనం క్లియర్ చేసినప్పుడే వాళ్ళకి చాలా తేడా చూస్తారు. 30 minutesలోనే వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ని చూస్తారు. ఓకే. అండ్ కొంతమందికి మేడం సంచిత కర్మలు అని చెప్పి పూర్వజన్మలో ఉన్న కొన్ని పాప కర్మలు ఇవన్నీ ఏదో ఒకటి క్యారీ ఆన్ అవుతాయి అని చెప్పి అంటారు. వాటి ఎఫెక్ట్ కూడా ఉంటుందా? వాటిని కూడా సెట్ చేయొచ్చు? ఉన్నాయండి. పాస్ట్ కర్మ ఉంటుంది, ప్రెసెంట్ కర్మ ఉంటుంది, ఫ్యూచర్ కర్మ ఉంటుంది. ఆ మనిషికి ఉందా లేదా చెక్ చేసి అది సపరేట్ వర్షన్ అనమాట. ఇది ఎనర్జీ వైస్ ఉండదు, అది కర్మాస్ సపరేట్ గా క్లియర్ చేయొచ్చు. ఆ ఇంప్రూవ్మెంట్ మీరు ఎలా చూస్తారు? ఇన్నాళ్ళు ఏదో ఆగిపోయిన విషయాలు ఉంటాయి కదా మనకి,
జరగకుండా అవి ఈజీగా ఫ్లో అవ్వడం, మళ్ళీ ఏదో మూవ్ అవ్వడం, ఏదో ఎవరి మూలంగానే ఏదో మంచి జరగడం, అలా ఈజీగా మనకు ఫ్లో అవ్వడానికి చూస్తారు. ఓకే.